నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి ఘోర అవమానం జరిగింది. మరి అవమానించింది కూడా ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వమా, మోడీనా, ఎవరు అనేటువంటి ఒక చర్చ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలతో పాటుగా తెలుగు ప్రజలలో కూడా ఒక చర్చగా మారింది. మరి ఏంటి ఎన్టీఆర్ గారికి జరిగినటువంటి అవమానం, మరి ఆ అవమానాన్ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యంగా ఈ రోజున నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికే వని తెచ్చినటువంటి వ్యక్తి, ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి రామారావు గారికి ఈ రోజున అవమానం జరిగింది అంటూ ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరి ఏ విధంగా జరిగినటువంటి అంశం ఇది? అంటే ఈ చర్చ ఎందుకు జరుగుతూ ఉంది, అలాగే దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎలా చూడదు? ఎన్టీ రామారావు ప్రైడ్ ఆఫ్ తెలుగు కంటే ఆంధ్రుల ఆరాధ్య దైవం. ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది. తెలుగాళ్ళల్లో అది రాముడిగా ఆయన ఫోటోయే, కృష్ణుడిగా ఆయన ఫోటోయే, పొలిటీషియన్గా కూడా ఆయన ఫోటోయే. ఎందుకంటే ఆయన అంత ముద్ర వేశాడు. తెలుగు జాతి మీదే కాదు, భారతదేశం మీదే ఎన్టీఆర్ ముద్ర ప్రబలంగా ఉంటుందన్నమాట. అంటే ఆయనలో అటు సినీ నటుడుగా, ఇటు రాజకీయ నాయకుడిగా దేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పాడు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమకే ఒక గుర్తింపు తెచ్చాడు. ఆయన ఏంటంటే ఒక విప్లవ నాయకుడిగా చూస్తాం, ఒక రివల్యూషనరీ లీడర్. అలాంటి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు అనేది అది ఇన్నేళ్లుగా మరి ఆయన్ని ఎందుకు అంత దూరం చేస్తున్నారు? తెలుగు వాళ్ళ పట్ల ఎందుకు ఇంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇంత అగౌరవం చేస్తున్నారు? కేంద్రంలో పెద్దలు, అది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో ఎన్టీఆర్ పట్ల ఎందుకు ఇంత కక్ష కట్టాయి? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఇవాళ పార్లమెంట్లో మనం ప్రతిష్ఠింపజేశారు. గత ప్రభుత్వం ఎవరు, మన్మోహన్ సింగ్ హయాంలో పురంధేశ్వరి గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆమె కూడా చాలా సాటిస్ఫై అయ్యింది. ఒక్క పురంధేశ్వరో లేకపోతే ఎన్టీఆర్ కుటుంబమో కాదు, ప్రతి తెలుగువాడికి అది ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక పండుగగా జరుపుకున్నారు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. ఇప్పుడు ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలి, పురస్కారం ఇవ్వాలి అని ఎప్పటి నుంచి అడుగుతోంది తెలుగు సమాజం. తెలుగుదేశం పార్టీ ఎన్ని మహానాడుల్లో తీర్మానం చేసి పంపింది. ఇప్పుడు పురంధేశ్వరి గారు మరి మీ బీజేపీ అధ్యక్షురాలే కదా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఎన్టీఆర్ కుమార్తె మరి ఇవాళ పనిచేస్తున్నప్పుడు మీరు ఎన్టీఆర్కి ఇచ్చిన గౌరవం ఏంటి? మీకు గుర్తుండే ఉంటుంది సతీష్. తెలుగుదేశం పార్టీతో బీజేపీ మళ్ళా పొత్తు పెట్టుకోవటం కోసం ఆ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. నరేంద్ర మోడీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి తెలుగుదేశంతో పొత్తును ఆయన ఆహ్వానిస్తూ గుర్తు చేసుకున్నది ఎవరిని? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి సేవలను ఆయన ప్రస్తుతించారు. అవును. ఏది, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇంకా ప్రధాని కాలేదు. నరేంద్ర మోడీ ప్రధాని కాకుండా ప్రధాని పునాది ఆయనకి పడటం కోసం ఎన్టీఆర్ పేరు ఆయన వాడుకున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆహ్వానించడం మనం చూసాం. దానికి స్పందించినటువంటి చంద్రబాబు బీజేపీతో మళ్ళా పొత్తు పెట్టుకున్నారు. నీకు 2014 ఎలక్షన్ కూడా మనం చూసాం. వెంకయ్యనాయుడు గారు కూడా ఊరు వాడ ఏకం చేస్తూ ఏమనేవాళ్ళు, బాబు మోడీ జోడీ అనో నీకు ఆ స్లోగన్ కూడా. అంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కొంత గ్యాప్ వచ్చింది. గత ఎన్నికల్లో పొత్తు లేదు. తెలుగుదేశంతో విభేదించి మీరు వెళ్ళారు, 303 సీట్లు సాధించారు. మోడీ మొత్తం భారతదేశమే మోడీగా మీకు తీర్పు వచ్చింది. అయినంత మాత్రాన చారిత్రక పురుషుడిని మర్చిపోతారా? ఆయన పట్ల అవమానంగా వ్యవహరిస్తారా? ఎన్టీఆర్ అంటే అదొక లెజెండ్. ఏంటి, అదొక అనంత శక్తి అంటారు ఆ 3 అక్షరాల్లోనే. 30 ఏళ్లలో 300 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఎవరు? ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన అప్పట్లోనే మద్రాసు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో 1100 మంది రాస్తే సెలెక్ట్ అయిన 7గురిలో ఒకడు. స్వయం కృషితో పైకొచ్చాడు. ఒక రైతు బిడ్డ. సబ్ రిజిస్ట్రార్ జాబ్ ఏదో వస్తే ఎన్ని రోజులు పనిచేశాడు? 20 రోజులు పనిచేశాడు. అంటే అక్కడేదో ఈ అవినీతి నీకు తెలుసు కదా, రిజిస్ట్రేషను, ఈ భూమి రిజిస్ట్రేషన్ అప్పుడల్లా వాళ్ళు తీసుకుంటారు. ఏదో కవర్లో పెట్టి ఇస్తే అతను విపరీతంగా సీరియస్ అయిపోయి ఎన్టీఆర్ నాకు ఈ అవినీతి సొమ్ము నాకు అవసరం లేదు, అసలు ఈ ఉద్యోగమే నాకు
వద్దు అని చెప్పి. అవినీతి అంటే అంత అసహ్యం. అవినీతి పరుల పాలిట సింహ స్వప్నం. నీకు తర్వాత ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాడు, అక్కడ తన యొక్క సత్తా చాటాడు, అగ్ర నటుల్లో ఒకటయ్యాడు. బెస్ట్ ఇండియన్ యాక్టర్ ఏది ఆఫ్ ఆల్ ద టైమ్ అన్నమాట ఆయనకున్నటువంటిది. బెస్ట్ పొలిటీషియన్. ఇప్పుడు అలాంటి ఎన్టీఆర్ నీకు తెలుసు విప్లవాత్మక సంస్కరణలు ఆయన తెచ్చింది కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసింది 7 ఏళ్లే, రాజకీయం చేసింది 12 ఏళ్లే. కానీ చెరగని ముద్ర ఏంటి? 12 ఏళ్ల రాజకీయంలో 7 ఏళ్ల స్వల్పకాలంలో అతను తెచ్చినటువంటి రిఫార్మ్స్ ఇంకొకళ్ళు తేల. విప్లవాత్మక సంస్కరణలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు. తర్వాత మన మోడీ ప్రభుత్వం దాన్ని దేశం మొత్తం నీకు ఇచ్చింది. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు. అది ఇచ్చింది ఎవరు? ఎన్టీఆర్. దేవదాసి వ్యతిరేకంగా చట్టం తెచ్చాడు. నీకు జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అని ఉంటుంది. దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థను నిర్మూలించింది ఎన్టీఆర్. ఇప్పుడు ఇవాళ ఎక్కడన్నా దేవదాసీలు కనపడతారా? జోగినీలు కనపడతారా? అంటే ఏంటంటే మహిళలని ఆ విధంగా ఆలయాలకి అంకితం చేసి వాళ్ళ జీవితాలను కాలరాసే ఆ గ్రామీణ సంస్కృతిని, ఆ దుష్ట సాంప్రదాయంపై తిరగబడ్డ సంస్కరణవాది. నేను అంటోంది ఆయన్ని ఒక రిఫార్మర్ అనేది. అందుకే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పుకుంటాం, కందుకూరి వీరేశలింగం గురించి చెప్పుకుంటాం. ఏంటి, ఆయన ఏదో వితంతు వివాహాలను ప్రోత్సహించాడు, బాల్య వివాహాలను అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం. అలాంటి సంస్కరణవాదులు నీకేంటి సమాజ సేవకులుగా చూసాం, రాజకీయాల్లో చూడం. రాజకీయాల్లో సంస్కరణవాది ఎవరు? ఎన్టీఆర్. నీకు రైతుల మీద ట్రాక్టర్ పన్ను ఉండేది, ఆ పన్ను రద్దు చేసి పారేశాడు. నీకు రైతు రుణమాఫీకి కూడా ఆయనే ఆద్యుడు. ఏది దేవిలాల్ ఆ టైంలో నీకు దేశం మొత్తం మీద రుణమాఫీ మొదటిసారి అమలు చేసి 11,000 కోట్లు రైతుల రుణాలను టిక్ ఆఫ్ చేసి పారేశారు. ఎన్టీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు, జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. కాంగ్రెస్పై రాజీలేని పోరాటం చేశాడు కదా. కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెళ్లగించాలనేవాడు, కుక్కమూతి పిందిలనేవాడు. ఎవరిని? కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెట్టు ఉడికాక కుక్కమూతి పిందెలు పుట్టినట్టుగా పుట్టారంటూ విమర్శిస్తూ ఇందిరాగాంధీనే సవాల్ చేశాడు కదా. ఇందిరాగాంధీని ఎదురొడ్డి మరి ఆమె స్టీల్ ఉమెన్, ఉక్కు మహిళ, నిలబడ్డ ఏకైక నాయకుడిన ఎవరు? ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానిగా ఉన్నాడంటే ఈ పునాదేసింది ఆయన. కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలకు అంకురార్పణ చేసింది ఇద్దరు వ్యక్తులు భారతదేశంలో. జయప్రకాష్ నారాయణ్ ఎవరు? ఈ బీహార్ ఆయనే. కర్పూరి ఠాకూర్కి గురు, లోక్ నాయక్ జేపీ అన్నమాట. 77 నీకు గుర్తుండి ఉంటుంది కదా, జనతా పార్టీ. వీళ్ళందరూ నానాజాతి సమితి, వీళ్ళందరినీ ఏకం చేసి మొరార్జీ దేశాయిని ప్రధాని చేసి కాంగ్రెస్ని ఇంటికి పంపించారు. అది కదా పునాది. ఎవరు? జనతా పార్టీ. తర్వాత చీలికలు పీలికలు ఏదేదో 2.5 ఏళ్లే ఉంది. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం జయప్రకాష్ నారాయణ తీసుకొస్తే తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వాలు తెచ్చింది ఎవరు? ఎన్టీఆర్. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలుగుదేశం కన్వీనర్లుగా ఉన్నారు. ఎన్టీఆర్ ఒకదానికి కన్వీనర్గా ఉన్నారు, చంద్రబాబు ఒకదానికి కన్వీనర్గా ఉన్నారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా విపి సింగ్ ప్రధాని చేశారు ఎన్టీఆర్ హయాంలో. ఆయన మొత్తం దేశం మొత్తం తిరిగారు. ఏది? ఆయన అందరి తరపున ఎన్నికల ప్రచారం చేసేవాడు. ఎక్కడ? దేవిలాల్ తరపున హర్యానా వెళ్ళి ప్రచారం చేసేవాడు, జ్యోతి బస్ తరపున వెస్ట్ బెంగాల్ వెళ్ళి ప్రచారం చేసేవాడు. ఈయన్ని వాళ్ళ ఎన్నికల ప్రచారకర్తగా ఈయన ఉపయోగించుకున్నారు. అంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకి బలమైన పునాది ఎన్టీఆర్. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఇంత బలంగా మారిందంటే అది ఎన్టీఆర్ వేసిన పునాది పైన వాజ్పేయి, అద్వానీ వీళ్ళందరూ పెంచుకున్న మహావృక్షంగా ఇవాళ మోడీ తీర్చిదిద్దిన బీజేపీ ఎన్టీఆర్ సేవలను గుర్తించకపోవటాన్ని ఎలా అనాలి? కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తే మనం వ్యతిరేకించాం. ఆయన బీహార్ ముఖ్యమంత్రి.
ఆయన బీసీ ఉద్యమాలు ఆయన బాగా చేశారు, ఆయన అక్కడ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే భారతరత్న అవార్డు కేవలం మీ ఓట్ల కోసమా, ఓటు రాజకీయాల కోసం భారతరత్న అవార్డుని మీరు ఉపయోగించుకుంటున్నారా? అది తప్పు కదా. మొదటి భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? 75 ఏళ్ల అమృతకాల ఉత్సవాల్లో నువ్వు తీసుకున్నట్లయితే, ఇది ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఏమో ప్రారంభించారు, 57లో అనుకుంటాను. మొదటి భారతరత్న నీకు సర్ సి రాజగోపాలాచారికి ఇచ్చారు, కాదను. ఆయన మామూలుగా వైస్రాయ్గా పనిచేశారు. మనకి ఆయనే కదా ఈ మార్పిడి, ఏది బ్రిటిష్ నుంచి మనకి పరిపాలన వచ్చినప్పుడు మౌంట్ బాటన్ తర్వాత సివి రామన్కి ఇచ్చారు. ఆయన ఎవరు? సైంటిస్ట్. రామన్ ఎఫెక్ట్ నీకు తెలుసు, మన ఫిజిక్స్లో మనం చూస్తాం. నోబెల్ బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి పొందిన ఆయనకి భారతరత్న ఇవ్వక ఏం చేస్తాం? సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎంత చక్కటి కొలాబరేషన్. ఆ ముగ్గురు ఆ సంవత్సరం భారతరత్న పొందారంటే, సర్వేపల్లి అంటే నీకు టీచర్ కదా, ఆయనే కదా మనకి ఉపాధ్యాయ దినోత్సవం, మన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అలా చక్కటి ఎంపిక జరిగిన దీంట్లో గత కొన్నేళ్లుగా ఎందుకు ఈ ఎంపిక భ్రష్టు పట్టిస్తున్నారు? దాని కొలమానాలను ఎందుకు వదిలేశారు? సమాజ సేవ, సంస్కరణలు, వీళ్ళు కాదా మీరు భారతరత్న ఇవ్వాల్సింది? ఇప్పుడు 14 నుంచి మనం యుగం చూసాం, మోడీ యుగం. ఒక 8 మందికో ఏమి ఇచ్చారు. మొత్తం భారతరత్న ఈ 70 ఏళ్లలో ఒక 48 మందికో ఏమి ఇచ్చారు. ఈయన టైంలో 8 మందికి ఇచ్చారు. వాజ్పేయికి ఇచ్చారు, కాదనం. అందరికీ ఇచ్చుకుంటా వస్తున్న దీంట్లో కర్పూరి ఠాకూర్కి ఇస్తే ఓకే, ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రతి తెలుగువాడిని తొలిచేస్తున్నటువంటి ఇష్యూ. తెలుగు గుండె మండేటటువంటి అంశం. భారతరత్న ఎన్టీఆర్కి ఇంకా ఎన్నాళ్ళు ఆపుతారు? ఆపగలరా? కేవలం ఒక 100 రూపాయల నాణ్యం, అది కూడా మనం వాడుకలోకి వచ్చింది కాదు, కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ 100 రూపాయల నాణ్యం మీద ఆయన చిత్రపటాన్ని ముద్రించడం అంటే అది సరిపోతుందా? ఇది కూడా ఈ రోజున లేవనెత్తినటువంటి ప్రశ్నలు, తలెత్తున్నటువంటి ప్రశ్నలుగా కనిపిస్తుంది. దీనిపైన పురంధేశ్వరి గారు కూడా స్పందించాలా. ఆమె ఏ చొరవ తీసుకుని ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ద్వారా విగ్రహాన్ని తీసుకొచ్చిందో పార్లమెంటులో ప్రతి తెలుగోడు హర్షించాడు, పురంధేశ్వరిని గుర్తు చేసుకున్నారు. ఇవాళ ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా ఉంటూ ఈరోజు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వలేకపోయిందంటే బీజేపీ ఇవాళ దోషిగా మారుతా. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల, అసమాన విభజన వల్ల బీజేపీ ఇక్కడ రూట్ అవుట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు తెలంగాణ, ఇక్కడ. ఒక ఎన్టీఆర్కే కాదు సతీష్, పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వమని తెలంగాణ డిమాండ్. ఆయన గొప్ప సంస్కరణవాది. ఆయన ఆర్థిక సంస్కరణలు లేకపోతే ఇవాళ ఈ దేశం ఇలా నిలబడేది కాదు. మన్మోహన్ సింగ్ ఆయన టైంలో ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ని తన ఆర్థిక మంత్రిగా చేసుకుని ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు. అలాంటి పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ఇవ్వమని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. తెలుగు వాళ్ళ పట్ల ఇంత నిరాదరణ, ఇంత కక్షపూరిత ధోరణి తగదు కేంద్రంలో పెద్దలకు. పివి నరసింహారావు, ఎన్టీఆర్, వీళ్ళు తెలుగు జాతి ముద్దు బిడ్డలు, భారతదేశం గర్వించదగ్గటువంటి నాయకులు. ఆయన మాజీ ప్రధాని ఎవరు? పివి నరసింహారావు సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ ఇలా గాడిన నడిచేదా? ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది కదా. అలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన పివి నరసింహారావు మీ భారతరత్న పురస్కారానికి అర్హుడు కాదా? కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకం చేసి కాంగ్రెసేతర ప్రభుత్వాలకు అంకురార్పకుడైనటువంటి జాతీయవాది, గొప్ప సినీ నటుడు, విప్లవాత్మక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ భారతరత్న అవార్డుకు అర్హుడు కాదా? ఎన్నాళ్ళు ఆపుతారా భారతరత్న అవార్డు? తన్నుకుంటూ వస్తుంది, ఇప్పుడు కాతే రేపు వస్తుంది. కాకపోతే ఎవరైతే ఆపారో, ఎవరైతే అడ్డంకులు పెడుతున్నారో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తెలుగు జాతి మొత్తం అంతా కూడా దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉంది.
ఎన్టీఆర్ తెలుగు జాతికే ఒక ప్రైడ్గా భావించేటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని. అయితే ఈ రోజున బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఠాకూర్కి భారతరత్న ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున తెలుగు జాతి పట్ల ఎంత కర్కశంగా, ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ రోజున ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించకుండా ఏదైతే చేస్తున్నటువంటి జాప్యం వల్ల అయితే అర్థమవుతోంది. ఇది ఎన్టీఆర్కే కాదు, పూర్తి తెలుగు జాతికి కూడా ఒక అవమానం చేసినట్లుగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దీనికి ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ తప్పిదానికి ఒక దోషిగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.